సోమవారం మధ్యాహ్నం నాటికి మేహాద్రి రిజర్వాయర్ గేట్లు ఎత్తకు ముందే ఎత్తేశారంటూ ప్రచారాలు సాగడం చర్చనీయాంశమవుతోంది. విశాఖలో గోపాలపట్నం శివారు కొత్తపాలెం నుంచి నరవ వెళ్లే రోడ్డు మార్గం మేహాద్రి వరద నీరు పారే గడ్డల ఆక్రమణల కారణంగా వర్షం నీరు నిలిచిపోయింది. జీవీఎంసీ ఇక్కడ వర్షం నీటి ప్రవాహాన్ని పోయేలా చేయడానికి గడ్డలు రూపుదిద్దకపోగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. రోడ్డుపై నిలిచిపోయిన వర్షం నీటిని మోటార్లతో తోడిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మేహాద్రి రిజర్వాయర్లో నీటి మట్టం 57.6 అడుగులు ఉంది. గంటకు పాయింట్ చొప్పున నీరు చేరితే సాయంత్రానికి 58 అడుగులకు చేరుతుంది. అయినా తాము ఒక గేటు నుంచి 6 అంగుళాల చొప్పున మాత్రమే నీటిని విడుదల చేస్తామని ఇంజనీరింగ్ అధికారి సుబ్బరాజు తెలిపారు. కొత్తపాలెం పరిసర ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తడానికి గేట్ల నీరు విడుదలకు కారణం రిజర్వాయర్ కాదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.